అందరికీ వందనాలండి. ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనమండి. కడవరి గడ్డి మొలిచినప్పుడు ప్రభువైన యెహోవా మిడతలను పుట్టించి దర్శనరీతిగా దానిని నాకు కనపరిచెను. ఆ గడ్డి రాజునకు రావలసిన కోత అయిన తరువాత మొలిచినది. 2వ వచనమండి. నేలను మొలిచిన పచ్చిక అంతయు ఆ మిడతలు తినివేసినప్పుడు ప్రభువైన యెహోవా నీవు దయచేసి క్షమించుము, యాకోబు కొద్ది జనము గలవాడు అతడేలాగు నిలుచును అని నేను మనవి చేయగా యెహోవా పశ్చాత్తాపపడి అది జరుగుదని సెలవిచ్చెను. 4వ వచనం నుండి మరియు అగ్ని చేత దండింపవలెనని అగ్ని రప్పించి ప్రభువైన యెహోవా దానిని దర్శన రీతిగా నాకు కనపరిచెను. అది వచ్చి అగాధమైన మహాజలమును మృంగివేసి స్వాస్థ్యమును మృంగ మొదలుపెట్టినప్పుడు ప్రభువైన యెహోవా యాకోబు కొద్ది జనము గలవాడు అతడేలాగు నిలుచును మానివేయమని నేను మనవి చేయగా ప్రభువైన యెహోవా పశ్చాత్తాపపడి అది జరగదని సెలవిచ్చెను. మరి యెహోవా తాను మట్టపు గుండు చేత పట్టుకుని గుండు పెట్టి చక్కగా కట్టబడిన ఒక గోడ మీద నిలవబడి ఇట్లు దర్శన రీతిగా నాకు కనపరిచెను. యెహోవా ఆమోసు నీకు కనబడుచున్నదేమని నన్నడగగా నాకు మట్టపు గుండు కనబడుచున్నదని నేనంటిని. అప్పుడు యెహోవా సెలవిచ్చినదేమనగా నా జనులకు ఇశ్రాయేలీయుల మధ్యను మట్టపు గుండు వేయబోచున్నాను. నేనికను వారిని దాటిపోను. ఇస్సాకు సంతతి వారు ఏర్పరిచిన ఉన్నత స్థలములు పాడైపోవును. ఇశ్రాయేలీయుల ప్రతిష్ఠిత స్థలములు నాశనమగును. నేను ఖడ్గమ చేత పట్టుకొని యరొబాము ఇంటి వారి మీద పడుదును. 10వ వచనమండి. అప్పుడు బేతేలులోని యాజకుడైన అమజ్య ఇశ్రాయేలు రాజైన యరొబామునకు వర్తమానము పంపి ఇశ్రాయేలీయుల మధ్య ఆమోసు నీ మీద కుట్ర చేయుచున్నాడు. 11వ వచనమండి. యరొబాము ఖడ్గమ చేత చచ్చుననియు ఇశ్రాయేలీయులు తమ దేశమును విడిచి చెరలోనికి పోవుదురని ప్రకటించుచున్నాడు. అతని మాటలు దేశము సహింపజాలదు అని తెలియజేసెను. మరియు అమజ్య ఆమోసుతో ఇట్లా నేను దీర్ఘదర్శి తప్పించుకొని యూదాదేశమునకు పారిపోమ్ము, అచటననే బత్తెము సంపాదించుకొనుము, అచటననే నీ వార్త ప్రకటింపుము. 13వ వచనం నుండి బేతేలు రాజు యొక్క ప్రతిష్ఠిత స్థలము రాజధాని పట్టణమై ఉన్నందున నీవికను దానిలో నీ వార్త ప్రకటన చేయకూడదు. 14వ వచనం నుండి అందుకు ఆమోసు అమజ్యాతో ఇట్లా నేను ప్రవక్తనైనను కాను, ప్రవక్త యొక్క శిష్యుడైనను కాను, కానీ పశుల కాపరినై మేడి పండ్లు ఏర్పరచుకొని వాడను. 15వ వచనం నా మందలను నేను కాచుకొనుచుండగా యెహోవా నన్ను పిలిచి నీవు పోయి నా జనులకు ఇశ్రాయేలీయుల వారికి ప్రవచనము చెప్పుమని నాతో సెలవిచ్చెను. యెహోవా మాట ఆలకించుము. ఇశ్రాయేలీయులను గూర్చి ప్రవచింపకూడదనియు ఇస్సాకు సంతతి వారిని గూర్చి మాట జార విడవకూడదనియు నీవు ఆజ్ఞ ఇచ్చుచున్నావే. 17వ వచనంలో యెహోవా సెలవిచ్చినదేమనగా నీ భార్య పట్టణమందు వేశ్యయగును, నీ కుమారులను నీ కుమార్తెలను ఖడ్గమ చేత కూలుదురు, నీ భూమి నూలు చేత విభాగింపబడును, నీవు అపవిత్రమైన దేశమందు చత్తువు. అవశ్యముగా ఇశ్రాయేలీయులు తమ దేశము విడిచి చెరగొనబోబడుదురు. నెక్స్ట్ అధ్యాయం 8వ అధ్యాయం అండి.